ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకం అమలు అత్యంత అధ్వాన్నంగా ఉందని, కూటమి నేతల దోపిడీ కారణంగానే ప్రతిష్టాత్మక ఎన్ఆర్ఈజీఎస్ రద్దు అయిందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. కూలీలకు 125 రోజుల ఉపాధి కల్పించడం లేదని, కూలీ రేట్ల పెంపు కూడా నామమాత్రంగానే ఉందని, పథకాన్ని బలోపేతం చేయకుండా వీబీజీ రామ్జీ అని కొత్త పేరు పెట్టడం వల్ల లాభమేముందని మండిపడ్డారు. ఏపీలో కూటమి నేతల చేతగానితనాన్ని సాక్ష్యాలతో సహా ఎండగట్టారు. ఇంతకాలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పేరుతో అమల్లో ఉన్న పథకంలో మార్పులు చేర్పులు చేసి ఇక ముందు వీబీజీ రామ్జీ అనే పేరుతో పిలుస్తున్నారు. వీబీజీ రామ్జీ పథకం ప్రారంభం సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ ఖండించింది. వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో 125 రోజుల పని దినాలు ఉండాల్సి ఉన్నా కనీసం 50 రోజులు కూడా పనులు జరగడం లేదన్నారు. కేంద్రం నుంచి 22,746 కోట్లు అవసరమని, కానీ కేవలం 7,000 కోట్లు మాత్రమే కేటాయిస్తే మిగతా నిధులు ఎక్కడి నుంచి వస్తాయో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో కూలీ రేటు 89 రూపాయలు పెరిగిందని, ప్రస్తుతం కేవలం 5 రూపాయలు మాత్రమే పెంచడం సిగ్గుచేటన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం రద్దై వీబీజీ రామ్జీ పథకం ఈరోజు ప్రారంభమవుతుందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కాదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. గతంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రాష్ట్రాలు కేవలం 10%, కేంద్రం 90% నిధులు కేటాయించేటివి. ఇట్లాంటి గొప్ప పథకం ఈరోజు రద్దయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా తెలియజేస్తూ ఉంది. ప్రజలకు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో కూలీ రేట్లు తక్కువగా ఉన్నా పవన్ స్పందించడం లేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో మార్పుల వల్ల పేదలకు అన్యాయం జరుగుతోందని, కూలీల సమస్యలు, రెడ్ బుక్ అరాచకాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలు కానీ, అనంతపురం జిల్లా రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ ప్రాంతాలు కానీ వలసలు పట్టుకొని పోతూ ఉండాలా. ఉత్తరాంధ్రలో అదే పరిస్థితి, శ్రీకాకుళంలో, ప్రకాశంలో పశ్చిమ ప్రాంతాలన్నీ కూడా కరువు బారిన పడేటివే. ఎంతో దూరం పోయి పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు జాతీయ సగటు కంటే కూడా తక్కువ కూలీ రేటు ఉన్నది మా పార్టీకి, మా ప్రజలకి, మా వ్యవసాయ కూలీలకి మాకు నచ్చట్లేదు. మీరు తక్షణం చర్యలు తీసుకోవాలా. ఉపాధి హామీ పథకం నిర్వీర్యమవుతున్నా సరే కేంద్రంలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకుంటున్న చంద్రబాబు స్పందించడం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. జాతీయ సగటు కన్నా ఏపీ కూలీలకే తక్కువగా వేతనాలు వస్తున్నాయని, ఆ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని వారు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ విమర్శలకు కూటమి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.